అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు వచ్చింది? ఎందుకు ఈ ఆశ్రమంలోనే ఉంటున్నారు? ఎందుకంటే కొడుకు కొట్టేయండి, కోళ్ళ కొట్టింది. మిమ్మల్ని కొడుకు చట్టే సాగు బతికితే బతుకుతాం అందుకని ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? వాళ్ళు పునాది పడాలి. దేనికి కుట్టాడు? నేను కుట్టానంటే పనికి వెళ్తాడు కానీ కుట్టాను. మిమ్మల్ని పనికి నాకేమో సాలి వచ్చేసింది. ఈ వయసులో పని చేయలేదు. ఇనుము వచ్చేసింది. రమేష్ హాస్పిటల్ అయితే 1770 మందులు రాసిచ్చాను. నా దగ్గర డబ్బులు అట్టాగే వెళ్ళి 2-3 రోజులు అట్టాగే సాలి దడ ఆవేసింది. 1750 పెట్టి మందులు తెచ్చుకున్నాను. మందులు ఆడుకున్నాను. రెండు రేతుల్లో దగ్గు, సాలి దడ ఆవేశం, అసలు నిద్రలేదు. కొడుకు కొట్టి ఏ చెయ్యాలి కొట్టారు. ఈ చెయ్యి ఈ చెయ్యి అయితే మళ్ళీ అసలు మా నాన్న ఎక్కడ ఉన్నాడు మళ్ళీ అసలు ఏమి లేదు. సత్తే సాగు బతికితే ఇప్పుడు ఆశ్రమం ఉంటే కొడుకు తెలియదా? నా కొడుకు తెలుసు. తెలుసు రాడా? రానన్నాడు. అక్కడ చచ్చిపోయినా నాకు ఇష్టమే, రానన్నాడు. సర్లేరా బాబు నా సాగు. ఎందుకని అంత కఠినంగా తయారైంది? పనికి వెళ్ళలేదండి, నాకేం బాగా నిమ్మొచ్చింది. ఎవరైనా కన్న తండ్రి వృద్ధాప్యంలో కొడుకులు చేసుకుంటారు పనికి పోవడం అని అలా అంటే అలాంటి లోగడ తల్లిదండ్రులు మా అమ్మమ్మ నాన్న నేను చూసాను. నా దగ్గరే చచ్చిపోయాడు. నా దగ్గర చచ్చిపోతే నా కొడుకు ఏం చేసేది, నన్ను కొట్టి కోడలు కొట్టింది. కోడలికి ఏమో మాట వచ్చింది. పనికి వెళ్తలేదండి, నాకేం బాగా మీరు పని చేసి వాళ్ళని చదవాలంటున్నా ఈ వయసులో? ఈ వయసులో. ఎందుకు ఈ వయసు? వయసు 67. ఆయనకి ఎంత ఉంటుంది? కొడుకు కొడుకు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు ఎప్పుడేమో తిరిగి వస్తాడు, నిన్న పని చేయమంటున్నాడు. పని చేయమంట. ఏం పని చేసింది కొడుకు? పెయింటింగ్. మనవరాలు మనవరాలు ఉన్నారా? 2 మనవరాలు. మరి వాళ్ళతో మీకు బంధం ఎట్లుంది? వాళ్ళ తాత ఉండలేరా? వాళ్ళు అంటలేదు. వాళ్ళు కాడు ఎరమించుకున్నారు. మా తాత చేసేస్తాడు, బతికితే బతుకుతాడు. అప్పుడు కలిసి ఉన్నప్పుడు మీకు అర్థం బాగానే ఉండేదా మనవరాలు? బాగుంది. అప్పుడు బాగుంది. ఒక్కడే కొడుకు మీకు? ఒకడే. ఒక్క కొడుకుని ప్రేమతోటి అన్ని ఏదంటే అది అడిగి అన్ని పెంచావా? మొత్తం పెంచావు. ఏదంటే అది ఏం చదివించావు? 10 చదివించా. 10 చదివించి పెళ్లి చేసా, పెంచా. అయినా సరే కొట్టాడు. వాళ్ళ కాడ కొట్టిందండి. కేసు పెట్టకపోయావా? కేసు పెట్టదలుచుకోరు. పెడితే మీ బొడ్డుకి వెళ్ళామంటారు. తండ్రి కొడుకు మీద కేసు పెట్టారు అంటారు. అంత ప్రేమ ఏంటండి బాబు? మిమ్మల్ని కొట్టినాక కూడా నీ కొడుకుని కేసు పెడుతున్నా అని అంత ప్రేమ మీకుంది? పెట్టలేదండి. అక్కడ పోలీసు ఆయన ఉన్నాడు, కేసు పెట్టాను. నేను పెట్టినాను. ఒకగానో కొడుకు వాళ్ళు చంపేసినా నాకు బాధ. నేను పెట్టినా. మరి దారుణంగా ఉంది పరిస్థితి. మామూలుగా అదేమో కొట్టి పంపించాడు, కనీసం తండ్రి బతికుండా లేడని పట్టించుకోవట్లేడు. అసలు రాట్లా. మీరేమో కొడుకు మీద కొట్టినప్పటికీ, కోడలు కొట్టినప్పటికీ ప్రేమ నాకు ప్రేమ బాధపడుతుంటారా? మామూలుగా గుర్తొచ్చినప్పుడు ఏడ్చుకుంటాం.
అన్ని గుర్తొస్తుంటాయి. ఎలా ఎత్తుకొని పెంచినావు, ఏం చేసినావు, ఏం పడుతుంది కొనిచ్చి పెంచి బట్టలు కొనిచ్చి అన్ని. చిన్నప్పుడు నా మీదే పేస పోసేది. అయినా నేను తానం చేయించి వాళ్ళ అమ్మకి తెలవకుండా నాకు భార్య చచ్చిపోయింది. భార్య చచ్చిపోయినా కానీ చదివించా, పెళ్లి చేసా, గుడి చాకరీ చేసా. అయినా సరే కుట్టి ఇదే చూడండి, ఈ చెయ్యికి అంత తేడా చూడండి. చెయ్యరు గుట్టాడండి, వాళ్ళ కాడికి గుట్టింది. కోడలు వచ్చినాక మారింది అంతమంది. కోళ్ళు వచ్చినాక మారాడు, అంతకుముందు బాగానే. వాళ్ళంది చంపేసేయండి, నన్ను చంపేసేయండి, చంపేయండి. పనికి పోయిన దానికి ఎందుకు మనం తిండి పెట్టిన దండగా, తిండి పెడుతుంది దండగా చంపేసేయండి, చంపేయండి నన్ను. నేను ఎప్పుడైనా చచ్చిపోయేది. కన్నాను, పెంచాను, చదివించాను, పెళ్లి చేశాను, ఇది నా బాధ్యత అయిపోయింది. చంపేసేయండి. చూస్తున్నారు కదా అదేండి బాబు, ఈ వృద్ధాశ్రమంలో ఒక్కొక్కరి దీనగాల అందరూ ఉండి ఎవరూ లేక ఒంటరి ఈ ఆశ్రమంలోనే మిగతా వారే కుటుంబ సభ్యులు అనుకుంటూ యొక్క శేషమాధవ్ గారి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడే బాగుంది, సంతోషంగా ఉంది. కానీ కుటుంబ సభ్యులు గుర్తొచ్చినప్పుడే బాధ అవుతుంది. కానీ ఏం చేస్తాం, చివరి దశలో ఉన్నాం, వృద్ధాప్యంలో ఉన్నాం, దాంతోని సర్దుకుపోవాల్సిందే అంటున్నారు. మరి ఇతని పరిస్థితి అయితే కన్న కొడుకు అతి గారాభంగా ఎత్తుకొని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పిల్లలు కనేంత వరకు కూడా జాగ్రత్తగా చూసుకున్న తండ్రి అటువంటి తండ్రిని కొడుకు కొట్టడం, అంతేకాకుండా కోడలు కొట్టడం, ఇవన్నీ చేసేసి వృద్ధాప్యంలో పనికి చేయడానికి పనికి రానప్పుడు బతికేందుకు అని చెప్పేసి అవమానించడంతో ఆయన మనస్తాపం చెంది ఆశ్రమానికి వచ్చినాడు. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, గతంలో కూడా చాలా మంది ఉన్నారు. కొద్దిమంది అనారోగ్య కారణాలతో మరణిస్తే మాధవ్ గారే స్వయంగా అంత్యక్రియలు చేసి తనే తలకోరు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మొత్తం మీద అయితే వీళ్ళంతా ఎవరూ లేకున్నా అందరూ ఉన్నట్టుగా వీళ్ళే కుటుంబ సభ్యులుగా సంతోషంగా ఉన్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు